ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అయ్యా, మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులో ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు, జ్ఞానం కలిగిన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారమే కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, జ్ఞానులం, భక్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయపడిన దానిని కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దాగు చోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనులను నేలను కూల్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపము నొందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జనులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా రక్షణకర్త, నా దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము వరకు మమ్మను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మాట సెలవీయగా దాని ప్రకారమాయను, నీవు ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నోరు అతి మధురము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకాశమానమైన వేకువ చుక్క మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జల్దర్ వృక్షం వంటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్యకలచే ప్రేమించబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడిపించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు. ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు దేవా. నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించండి దేవా. మా స్థుతులను మీరు అంగీకరించండి దేవా. అయ్యా, మమ్మను ఆశీర్వదించండి తండ్రి. మా స్థితినంతటినీ మార్చండి దేవా. మమ్మను మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా. వారికి కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది
అపవాది నుండి, ఆటంకాల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, పాపంలో లోకంలో జీవిస్తున్న వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు మా కుటుంబాలలో, మా బంధువులలో, మా స్నేహితులలో, ఇరుగు పొరుగు వారిలో ఎంతో మంది ఉంటున్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను వారి పాపం నుండి విడిపించండి దేవా. పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించి నిత్య నరకానికి పాత్రులుగా కాకుండా మీరే వారిని నిత్య శిక్ష నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడవుగా, గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ఈనాడు అనేకులను బట్టి నిందింపబడుతున్న బిడ్డలను, అవమానాల పాలై రోధిస్తున్న నీ కుమారులను, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేకుల నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి, బాధ నుండి నీ ప్రియులనందరినీ మీరు దూరపరచండి దేవా. గాయపరచబడిన హృదయం గలవారి గాయాలను మీరు మాన్పండి దేవా. ద్వేషించబడిన స్థితిలో అనేక వ్యతిరేకతలకు గురయ్యి నెమ్మది, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎలాంటి శత్రువులైతే మా చుట్టూ ఉండి మమ్మను హేళన చేస్తున్నారో, మమ్మను భయపెడుతున్నారో, అపాయము, హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారో, మా ఎదుగుదల, అభివృద్ధిని అడ్డుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి వాటి నుంచి మమ్మల్ని రక్షించండి దేవా. మాకు నెమ్మదినివ్వమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ రకరకాల భయాల నుండి కాపాడండి దేవా. వేదనల నుండి రక్షించండి తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఎన్నో భయం కలిగే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వేదనలకు గురయ్యే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధల్ని మీరు తొలగించండి తండ్రి. అలాగే దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డలతో పాటు మీరుండండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో, పరీక్షల్లో క్వాలిఫై అవుతామో అవ్వమో, ఉద్యోగం వస్తుందో రాదో, వ్యాపారం బాగా సాగుద్దో సాగదో, పిల్లలు పుడతారో లేదో, వివాహం జరుగుద్దో జరగదో అని ఇలా రకరకాల భయాలను కలిగి జీవిస్తుండగా, ఎంతగానో రోధిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇట్టి భయాల నుంచి విడిపించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని వేధించే బాధల నుంచి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నొప్పులు, వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలు మమ్మను భయపెడుతున్నాయి, మా శరీరాన్ని బాధిస్తున్నాయి అని కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుచున్నారు దేవా. స్వస్థత లేని వారిగా ఉంటున్నారు. ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్తున్నారు. అలాగే గుండె జబ్బులతోటి బాధపడుతున్నారు దేవా. ఈనాడు చిన్న బిడ్డల నుండి పెద్దవారు, వృద్ధుల వరకు హార్ట్ అటాక్తో ఎంతో మరణిస్తున్నారు దేవా. అయ్యా, ఇలా రకరకాల జబ్బులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమున దేవా, బిడ్డలందరి ఎడల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. అప్పుల భారాన మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. వడ్డీలు కట్టలేకపోతున్నారు తండ్రి. దయచేసి దేవా, ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం
తండ్రి. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి. ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. సంతానం లేక బాధపడే ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో మీరే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రభా, సంతానం కలగకపోవడానికి వారిలో ఉండే లోపమేమిటో, సమస్య ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, బాలింత తల్లుల్ని మీరు భద్రపరచండి దేవా. పాలు త్రాగే పసిబిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈ రీతిగా ప్రవ్వా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. స్కూల్స్కి, రకరకాల స్థలాలకు బిడ్డలు వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చెయ్యండి. దుష్టి నుంచి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈనాడు ఎంతోమంది స్కూలుకు వెళ్ళాలంటే బాధపడుతున్నారు, భయపడుతున్నారు దేవా. చదువులలో జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు దేవా. టీచర్స్ చెప్పింది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. వారిలో ఉండే భయాలను, ఆందోళనను సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలకు మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి నిర్మాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. అయ్యా, ఆ యొక్క కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చేతిలో డబ్బులు లేక చాలని డబ్బులు కలిగి ఉండి లోన్స్కి అప్లై చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. అయ్యా, లోన్స్కి అప్లై చేసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున, ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలో మీరే వారికి తెలియజేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు వ్యాపారాలు పెట్టుకొని అవి బాగా సాగక ఎంతగానో నష్టాల పాలయ్యి బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే దేవా, ఈ దినమున క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలతో మీరుండండి దేవా. క్రొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరినీ బలపరచమని, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల జాబుల కొరకు అప్లై చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పై చదువుల కొరకు అప్లికేషన్స్ పెట్టుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో, సంతోషం, నెమ్మది, సమాధానాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో, కుటుంబంలో అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నారో, అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే దేవా, శ్రేష్టమైన జాబులను బిడ్డలకు మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో వేధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, సహాయం చేయమని, పని భారాన్ని తగ్గించమని, అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, పగవారిని బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఇరుగు పొరుగు వారే శత్రువులుగా మారుతున్నారు, విరోధులుగా ఉంటున్నారు. దయచేసి దేవా, వారి విషయమే మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సంఘాలను, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని మీరు దీవించండి దేవా. అయ్యా, వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య ముప్పదంతలుగా
అరవదంతలుగా నూరంతలుగా ఫలింపులోకి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న సేవకులను కూడా మీరు దీవించండి దేవా. రిటైర్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని పోషించమని అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క మందిర కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. కట్టే వారికి మంచి జ్ఞానం దయచేయండి. రకరకాల అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా హాస్టల్లో చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. అయ్యా వారి చుట్టూ మీ దూతలనుంచండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని, రక్షణను అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా ఈనాడు దేవా కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను తొలగించండి దేవా. అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వరుస మరణాలను బట్టి నెమ్మదిలేని స్థితిలో భయాందోళనలో బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో శుభకార్యాలు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని ఎంతో మంది బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఎందరైతే ఈ దినమున విడిపోయిన వారిగా ఉంటున్నారో వారందరినీ మరలా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా భార్యలను బాధిస్తున్న భర్తల మనసులను మార్చండి దేవా. భర్తలను వేధిస్తున్న భార్యల మనసులను మార్చండి దేవా. అత్త మామలు, ఆడపడుచులు వీరందరినీ మీరే కనికరించి మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్త మామలు, ఆడపడుచుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్తింటి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అదనపు కట్నం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. అయ్యా గృహహింస నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఎంతో మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడే బిడ్డల బాధను తొలగించండి దేవా. తక్కువ మార్కులు వచ్చి కన్నీరు కారుస్తున్న వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు కోచింగులు తీసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డలతో పాటు మీరు తోడుగా ఉండండి దేవా. ప్రతి విషయంలో వారిని బలపరచండి దేవా. దిగులును, నిరుత్సాహాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడే బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. మీ చిత్తమైతే మరలా చక్కగా చదివి మంచిగా పరీక్ష రాసి మార్కులు సాధించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దొంగతనాలు, మోసాలు, హత్యలు చేసేవారి మనసులను మీరు మార్చండి దేవా. వ్యభిచారాలు చేసేవారి మనసును, బ్రతుకును మార్చండి దేవా. ఈనాడు నశించిపోతున్న ఆత్మలు ఎంతో ఉంటున్నాయి దేవా. లోకంలో పాపంలో పడి చెడిపోతున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. ఇష్టపూర్వకంగా పాపం జోలికి వెళ్ళేవారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కోర్టు కేసులతోటి, భూ తగాదాలు, ఆస్తుల పంపకాలతోటి బాధపడుచున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఇల్లు అమ్మాలని, కొనాలని, స్థలాలు, భూములు అమ్మాలని, కొనాలని ప్రయత్నించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈనాడు ప్రవ్వా బిడ్డలు చెయ్యబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. రకరకాల ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. దుష్టుని ఆటంకాలను దూరపరచండి దేవా. అయ్యా బిడ్డలు సోమరులుగా, బలహీనులుగా ఉండకుండా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని పట్టించుకొని భర్తలను, భార్యలను మీరు మార్చండి దేవా. తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని మీరు మార్చండి దేవా. అయ్యా ఈనాడు కుటుంబాలను పాడు చేసుకుంటున్న ప్రతి కుటుంబ సభ్యుని మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థనలు ప్రతిరోజు కలిగి ఉండేలాగున, వ్యక్తిగత ప్రార్థనలో అభివృద్ధి పొందేలాగున ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు వారికి కలిగే సమస్యలను బట్టి, కష్టాలను బట్టి పట్టుదలతో, భారంతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ఏ కార్యాలైతే వారి
జీవితంలో ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్నారో అట్టి కార్యాలను మీరే త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. వారి కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిందని, కుటుంబ సభ్యులు కాదన్నారని, తల్లిదండ్రులు వెళ్ళి పొమ్మన్నారని, బంధువులు వెలివేశారని, పిల్లలు పట్టించుకోవడం లేదని, ఇలా రకరకాలుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరే క్షేమంగా భద్రపరచండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఎందరు విడిచినా మీరు విడువని దేవుడో తండ్రి, ఎడబాయని తండ్రివి దేవా. మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ జాలిగల హృదయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా మీ రెక్కల చాటును మమ్మను భద్రపరచండి దేవా. ఈ దినమున మా భారాలను, మా చింతలను, మా సమస్యలను, బాధలను మీకే అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, మీరే వాటి నుండి మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవా మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ బలపరచండి తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించమని అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. ఈ దినమంతా మీరే మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియను లయపరచుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.